బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే అమ్మవారి పుట్టినరోజున అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహేందర్ వివరిస్తారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ బాసర సరస్వతి నిలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారి పుట్టినరోజున ఇవాళ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్తారన్న ఉద్దేశంతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బాసర సరస్వతి టెంపుల్ కి తరలిస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సరస్వతి అమ్మవారి పుట్టినరోజున అక్షరాభ్యాసం చేయించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి. ఫస్ట్ టైం నా డాక్టర్ కోసం వచ్చాను. అక్షరాభ్యాసము బాగా అరేంజ్ చేశారు. సర్వీసెస్ అన్ని బాగున్నాయి. పద్ధతిలో డిసిప్లిన్ పాటించి మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ టెంపుల్ కమిటీ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఇవాళ శ్రీపంచమి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి బాబుకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చినాం. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బాగానే బాగా చేసింది సార్. అంటే ఇవాళ పుట్టినరోజు అమ్మవారి పిల్లలకు శ్రేష్టమని అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాం. మీకు చెప్పండి. హలో, ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి బాబుకి మంచిగా గొప్పవాడు కావాలనేసి మేము మంచి అక్షరాభ్యాసం చేయించినాము. మేము దుబాయ్ నుంచి వచ్చినాము ఇక్కడికి, అంత దూరం నుండి అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసము. అన్ని ఇక్కడ బాగా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి చెన్నై నుంచి వచ్చాము పాపకు అక్షరాభ్యాసం చేయించడం కోసం అని చెప్పి. చాలా బాగా జరిగింది, చాలా తృప్తిగా ఉంది. ఇది ప్రధానంగా భక్తులు చెప్తున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో, దేశంలో రెండవ సరస్వతి నిలయం కావడంతో కూడా ఇవాళ అమ్మవారి పుట్టినరోజు అందులో కావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు బాసర సరస్వతి నిలయం తరలిస్తున్నారు. మనం చూసుకొచ్చి బాసర సరస్వతి నిలయం ఎక్కడ చూసినా భక్తులు రద్దీ కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మవారి దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుండగా అక్షరాభ్యాసాలకు మాత్రం 6 నుంచి 8 గంటల సమయం వరకు పడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తొలిసారి కూడా తెలంగాణ ప్రభుత్వం హోదాలో కూడా అమ్మవారికి కూడా ఇవాళ పట్టు వస్త్రాలు కూడా మరి కొద్దిసేపట్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అంటే సౌకర్యాల దానికి సంబంధించి పూర్తి వివరాలు మనతోనే ఎండోమెంట్ కమిషనర్ విజయరామారావు గారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత పంచమి సంబంధించి ఏర్పాటు మొత్తం ఈ వసంత పంచమి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈరోజు 50,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటారని దానికి సంబంధించిన మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం జియో పాస్ చేసింది. అంటే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్న సౌకర్యాల పరంగా వారి కోసము ప్రత్యేకంగా నీటి సౌకర్యము, బిస్కెట్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది పడకుండా చాలా రకంగా పోయినసారి కంటే ఈ సంవత్సరం బాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతవరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం? 50,000 మంది వరకు వస్తారని అంచనా వేశామండి. ఈరోజు 50,000 వరకు రావచ్చు, రేపు కూడా 50,000, మొత్తం 1,00,000, ఈ 2 రోజుల్లో 1,00,000 వరకు రావచ్చని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఎన్ని అక్షరాభ్యాసాలు? ఇప్పటి వరకు 1,500 వరకు అక్షరాభ్యాసాలు జరిగినాయండి. ఇంకా ముందు కూడా జరుగుతూ ఉంటాయి. 10:30 గంటల నుంచి ఎక్కువ వస్తారని అంచనా వేస్తుంది. అంటే మొత్తం ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది అక్షరాభ్యాసం? అక్షరాభ్యాసాలు మనకు ఇంకొక 1,200 వరకు అయ్యే ఆస్కారం ఉందండి. ఇప్పటికి 1,500 వరకు జరిగాయి, ఇంకా 1,200 వరకు జరగవచ్చు. ఇది ఎండోమెంట్ కమిషనర్ విజయరామారావు గారు చెప్తున్నది. అంటే వసంత పంచమికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నంతా కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ హోదాలో కూడా మరికొద్దిసేపట్లో ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నట్లు కూడా ఎండోమెంట్ కమిషనర్ చెప్పాడు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకి తరలిస్తున్నారు. మొత్తం 3 రోజుల ఈ వసంత పంచమ ఉత్సవాల భాగంగా ఇవాళ మొదటి రోజు అమ్మవారి పుట్టినరోజు కావున ఇవాళ కూడా రద్దీ పెద్ద సంఖ్యలో ఉంది. ఇప్పటికే మొత్తం 50,000 నుంచి కూడా 1,00,000 మంది పైగా కూడా భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా దేవాదాయ శాఖ మంత్రి కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించనున్నారు. మొత్తానికి సంబంధించి మాత్రం వసంత పంచమి పురస్కరించుకొని బాసర సరస్వతి నిలయం భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్రన్ టీవీ ఆదిలాబాద్.